ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు. తాజా పరిణామాలపై 2 రోజులుగా పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కేసును సీరియస్ గా తీసుకోవద్దని కేసీఆర్ సూచించారు. దానిపై పదే పదే మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించారు. న్యాయ పోరాటం ద్వారా కేసులను ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపైన పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు. తాజా పరిణామాలపై 2 రోజులుగా పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ కేసును సీరియస్ గా తీసుకోవద్దని కేసీఆర్ సూచించారు. దానిపై పదే పదే మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించారు. న్యాయ పోరాటం ద్వారా కేసులను ఎదుర్కొందామని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. చందు అందిస్తారు మరిన్ని అప్డేట్స్. చందు. యామ్ని కేటీఆర్ విచారణ ఫార్ములా రేస్ అంశంపై కేటీఆర్ విచారణ ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ విచారణ మాత్రం ఇది ఒక రోజు కొనసాగే అవకాశం అయితే కనిపించడం లేదు. పదే పదే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లాల్సి వస్తుందని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవైపు అరెస్టు అవుతారన్న ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఫోన్లోకి టచ్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారు, కేటీఆర్ కేసును చాలా సీరియస్గా తీసుకోకండి, దానిపై పదే పదే మాట్లాడవద్దు, న్యాయ పోరాటం చేద్దాం, ఖచ్చితంగా పోరాటం కేసులన్నింటినీ కూడా ఎదుర్కొందాం, మనకు లీగల్ టీం ఉంది కాబట్టి ఖచ్చితంగా లీగల్గానే కొట్లాడదాం అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. కేసులు మనకు ఉద్యమ కాలం నుంచి కొత్తేమీ కాదు, ఉద్యమ సమయంలో ఇలాంటి వాటిని ఎన్నో ఎదుర్కొన్నాం కాబట్టి ఈ చిన్న కేసులను ఎదుర్కొంటాం, ఖచ్చితంగా పోరాడతాం అని చెప్పి కూడా పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లోకి ఉచ్చులో ఆ పార్టీ నేతలు కూడా ఎవరు పడవద్దు అంటూ కూడా ఆయన పార్టీ నేతలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసాపై గ్రౌండ్ లెవెల్లో రైతులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు 10,000 రూపాయలు 2 సార్లు వేశాము. 5 సంవత్సరాలు కూడా 70,000 కోట్లు రైతు బంధుకు ఖర్చు పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినప్పటికీ కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తానంటుంది అనే అంశాన్ని విస్తృతంగా రైతులకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా రైతులలో చైతన్యం కలిగించాలి. మీరంతా కూడా ఆ దిశగానే పోరాటం చేయాలంటూ కూడా ఆ పార్టీ శ్రేణులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 1-2 రోజుల్లోనే ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ, లేకపోతే వికారాబాద్ జిల్లాలో ఒకరోజు రైతు దీక్ష పెద్ద ఎత్తున కూడా రైతులతో కలిసి నిర్వహించాలని కూడా కేసీఆర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దీక్షలో అటు హరీష్ రావు, కవితను కూర్చోబెట్టే అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వం అమల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చిన నాటి నుంచి కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకుండా ప్రతి అంశంలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. పార్టీ నేతలంతా డైవర్షన్ చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఉచ్చులో అయితే పడద్దు అనే విషయాన్ని
విషయాన్ని కూడా పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పారు. ఇది అదే విషయాన్ని చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు పార్టీ కేటీఆర్ ఏసీబీ విచారణ హాజరవుతున్నారు. ఇటీవల ఆయన ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ ఈ రోజు కూడా ఏసీబీ విచారణకు వెళ్ళారు. ఇలా కంటిన్యూగా ఏసీబీ విచారణకు లేకపోతే ఈడీ కేసులకు కూడా కేటీఆర్ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి పార్టీ యంత్రాంగం అంతా కూడా హైదరాబాద్లోనే, తెలంగాణ భవన్లోనే, లేకపోతే నందినగర్ కేసీఆర్ నివాసం వద్దే ఉండి వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, పార్టీ కార్యకర్తలు బూస్టప్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు సమస్యలపై పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఈ రైతు సమస్యలపైనే, రైతు ఎజెండాగానే మనం కొట్టాడాలి అంటూ ఒక దిశానిర్దేశం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కూడా దాదాపుగా హరీష్ రావు కావచ్చు, ఇంకా ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ భవన్కి వచ్చేటువంటి నేతలందరికీ కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా మీరంతా వెళ్ళిపోండి, గ్రామాలలో ఉండండి. ఖచ్చితంగా ఇక్కడ మన లీగల్ టీం ఉంది కాబట్టి లీగల్గా ప్రతి అంశంలో లీగల్గానే ఎదుర్కొందాం, లీగల్గానే ముందుకెళ్దాం. మన పార్టీ లీగల్ టీం కూడా చాలా గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులకు భయపడేది లేదు అనే అంశాన్ని కూడా ఇక్కడికి వచ్చిన నేతలకు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటానికే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా మాత్రం కేసీఆర్ ఇస్తున్న సంకేతాలతో అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.